నమస్కారం. సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మనం ఆధ్యాత్మిక సందేహాలు సమాధానాలు అనే అంశంపైన మాట్లాడుకుందాం. మరి ఈ అంశంపైన మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ జీవి శ్రీనివాసరావు గారు. ఆయన వైస్ ప్రెసిడెంట్ కింద పిఎంసి ఛానల్లో వర్క్ చేస్తారు. సో ఆలస్యం దీనికి మరి ఆయనతో మాట్లాడి ఈ సందేహాలు సమాధానాలు అన్ని అంశంపైన ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్, వెల్కమ్ టు ద షో. నమస్తే. ఎస్ సార్, మరి ధ్యానం చేస్తుంటే చాలామందికి మరి ఎంతో సందేహాలు వస్తూ ఉంటాయి. అంటే దేహం ఉన్నంతకాలం సందేహం ఉంటుంది అనేసి చాలామంది అంటూ ఉంటారు. సో మొట్టమొదటిగా మెడిటేషను, తర్వాత గైడెడ్ మెడిటేషన్, ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటో చెప్పగలుగుతారా? షూర్ సార్. ఇది ఎందుకంటే చాలా చోట్ల రకరకాలుగా దీని మీద ఎంతో ప్రచారం జరుగుతూ ఉంది. ఓకే. యాక్చువల్గా మేము ఇది స్టార్ట్ చేసింది గైడెడ్ మెడిటేషన్ అనేది ఇంతకు ముందు న్యూటన్ గారు చేపించేవారు, లేదంటే చాలామంది సీనియర్ మాస్టర్స్ దీన్ని చేపించారు. ఓకే. అయితే తర్వాత బాలకృష్ణ గారు ఆస్ట్రల్ హీలింగ్ వర్క్షాప్స్ అని, సేత్ వర్క్షాప్స్లో ఆర్ ఇన్నర్ జర్నీ, ఇది బాగా ఈ పాపులారిటీ ఎక్కడ వచ్చింది అంటే ఇన్నర్ జర్నీ అని ఒక జూమ్ సెషన్స్ చేశారు. ఓకే. దాని నుంచి బాగా ఇది ప్రచారం అవడం జరిగింది. ఓకే. యాక్చువల్గా అక్కడ జరిగింది ఒక ప్రాసెస్. ఇది గైడెడ్ మెడిటేషన్ కాదు, అక్కడ ధ్యానంలో జరిగిన ప్రక్రియ. ఓకే. సో ఒక థర్డ్ ఐ మాస్టరు ఆ జరిగే ప్రాసెస్ని చూసి ఇలా జరుగుతుంది అని ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళందరినీ గైడ్ చేశారు. ఓకే. సో కాబట్టి మనం ఆ ప్రాసెస్ పట్ల ఒక అవేర్నెస్గా ఉంటాము అని. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మనకి స్టమక్లో ఒక ప్రాసెస్ జరుగుతుంది, అది వాళ్ళకి తెలుస్తుంది థర్డ్ ఐ మాస్టర్స్కి. ఓకే. అది చూసి ఇక్కడ స్టమక్ దగ్గర ప్రాసెస్ జరుగుతుంది, సో అండ్ సో మాస్టర్స్ ఈ విధంగా చేస్తున్నారు, ఒక నక్షత్రలోక వాసులో సంబడి వాళ్ళు ఇలా చేస్తున్నారు, అక్కడ ఇలా కణస్థాయిలో మీకు ఈ విధంగా జరుగుతుంది, కణాల యొక్క జామెట్రీయే మారుతూ ఉంది, ఇవన్నీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఎందుకు వాళ్ళు అలా చేస్తారు అంటే ఆ గ్రూప్లో మనం గ్రూప్ మెడిటేషన్లో కూర్చొని ఉన్నాం, ఆ జరిగే ప్రాసెస్ పట్ల మనకు ఒక అవేర్నెస్ ఉందనుకోండి, సో దాన్ని ఈజీగా మనం యాక్సెప్ట్ చేయగలుగుతాము. ఆ ప్రాసెస్కి మనం చక్కగా కనెక్ట్ అవుతాం. సో అలా చాలామంది కనెక్ట్ అయ్యారు. ఆ జూమ్ సెషన్స్లో చాలామందికి ఎన్నో విధాలుగా లాభం అనేది పొందారు. ఓకే. ఇది అక్కడ అసలు మొదలైంది. గైడెడ్ మెడిటేషన్ అంటే దీన్ని ఇంకొంచెం డెప్త్గా చెప్పుకోవటము అంటే సంకల్ప ధ్యానము అన్నారు. సంకల్పాలతో కూడుకున్న ధ్యానం ఆర్ సంకల్ప ధ్యానం, రైట్? ఇప్పుడు సంకల్పంతో ఒక ధ్యానము అనేది అందరం చేస్తాం. ధ్యాన మహాయజ్ఞం అద్భుతంగా ముగించుకున్నాం. ఆ ధ్యాన మహాయజ్ఞం అద్భుతంగా జరగాలి అని, దాని ద్వారా మరి కొత్త వాళ్ళు ఎంతో మంది ఆ ధ్యాన మార్గంలోకి రావాలని మరి ఒక అద్భుతమైన సంకల్పం పెట్టుకొని 41 days మెడిటేషన్స్ అని ఇవన్నీ చేస్తూ వచ్చాం మనం అందరం. అవునా? మరి సంకల్పాలతో ధ్యానం వద్దు అంటే మరి అట్లా చేయకూడదు కదా. సో ఇట్లా దీన్ని ఆర్గ్యుమెంట్గా వెళితే దేర్ వోంట్ బి ఎనీ ఎండ్ ఫర్ ఇట్. నీకు ఏది సూట్ అవుతుంది, ప్రశాంతంగా కూర్చొని ఏమీ లేకుండా, ఎవరి గైడెన్స్ లేకుండా నీ అంతటా నువ్వు నెక్స్ట్ లెవెల్స్కి వెళ్ళగలుగుతున్నావా? హ్యాపీ, వండర్ఫుల్. అది అట్లా కాకుండా అక్కడ మనకి ధ్యానంలోకి వెళ్తే ఓషా గారి బుక్లో చెప్తారనమాట. సాధనా రహస్యాలు అనే బుక్ చదివితే అర్థమవుద్ది.
నువ్వు ఒక 5వ శరీరం చేరిన తర్వాత కూడా అంటే అది ఆనందమయ శరీరం, ఆనందమయ కోశం అన్నారు 5వ శరీరాన్ని. ఆ ఆనందమయ కోశాన్ని చేరిన తర్వాత ఆ శరీరాన్ని దాటడానికి నీకు ఎంతో సాధన, ఎన్నో జన్మలు పడతాయి అని చెప్పారు ఆయన. ఎందుకంటే ఆ బ్లిస్ఫుల్ స్టేట్లో అలా ఉండిపోతాం. ఆ తర్వాతకి వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచనే మనకు రాదు. ఓకే, ఆ స్థితిని దాటి ముందు స్థితికి వెళ్ళాలి అన్న ఆలోచన మనకు అక్కడ రాదు. అది ఓకే, ఈవెన్ ధ్యానంలో కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా చక్కగా డీప్ మెడిటేషన్లోకి వెళ్తాం. ఆ ఎనర్జీస్ని రిసీవ్ చేసుకుంటూ చక్కగా ఒక ఆనందాన్ని అనుభూతి చెందుతూ ఉంటాం. మరి ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అన్న ఒక ఆలోచన అడగండి ఇవ్వబడుద్ది అన్నారు జీసస్ క్రైస్ట్. మనం అడగందే మన నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్తాం? మనకు మనం అనుకోవాలిగా. పోనీ కరెక్ట్, అడగమంది ఎవరు? జీసస్ క్రైస్ట్. ఎవరిని అడగమన్నారు? నీ అంతరాత్మని నువ్వు అడుగు. మనతో మనం చెప్పుకోవాలి, నేను ఈ స్థితి కన్నా ఇంకా పై స్థితికి వెళ్ళాలి, నా ప్రయాణం ముందుకు సాగాలి అని మనకి మనం ఒక నిర్ణయాన్ని తీసుకుంటే ముందుకు వెళ్ళగలుగుతాం. అలా కాకుండా ఓకే నాకు ఇది బాగుంది, నాకు ఇంతే చాలు అంటే నువ్వు అంతే ఉంటావు, నువ్వు ఉన్న స్థితిలోనే ఉంటావు. మరి పక్కనోడు ఒకటి ఏదో ఒక ఒక అనుభవం చెబుతాడు. ఒక అనుభవం చెప్పంగానే అయ్యో నాకు లేదేంటి ఆ అనుభవం అని మళ్ళీ నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? ఇది ఎట్లుంటది అంటే ప్రాపంచిక జీవితానికి కూడా అన్వయించుకొని చూస్తే ప్రతి ఒక్కడు ఏమని కోరుకుంటారు? ఆ దేవుడా నా జీవితం ఇలా సాగిపోతే చాలు, నాకు ఇంకేం వద్దంటాడు. అవునా కదా? అక్కడ దాకా అనుకున్నాడు, బాగుంది. పక్కన వాడికి ఏదో ఒక పక్కింట్లో వాళ్ళు చక్కగా ఒక బెంచ్ కారు ఏదో అతనికన్నా ఇంకొంచెం హై లెవెల్లోకి వెళ్ళినట్టు వాడికి చూసాడు అనుకోండి, ఈ లోపల జల్సీ మొదలవుతూ ఉంటది. వాడిని చూసి నువ్వు జల్సీ ఫీల్ అయ్యే బదులు నేను కూడా అట్లా పై స్థితికి వెళ్ళాలి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని నువ్వు కోరుకోవచ్చుగా. అంతే, నీకు నువ్వు ఆ నిర్ణయం తీసుకుంది, నువ్వు ఎలా వెళ్తావు పై స్థితికి? నాకు ఇది చాలు, నాకు ఇట్లుంటే చాలు, ఇది చాలు అనుకుంటూ నువ్వు అక్కడికి సంతృప్తి చెందుతూ ఉంటే పై స్థితులకి ఎలా వెళ్తావు నువ్వు? అవునా? సో నువ్వు అక్కడ ఆగిపోకు, నెక్స్ట్ లెవెల్స్కి వెళ్తానికి ప్రయత్నించు. ఆ స్థితిలో, ఆ ధ్యాన స్థితిలో, ఆ డీప్ మెడిటేటివ్ స్టేట్లో అక్కడే ఆగిపోకుండా పై స్థితులకి వెళ్ళడానికి ప్రయత్నించమని చెప్పేదే గైడెడ్ మెడిటేషన్. ఎంతో చాలా అద్భుతంగా విపులీకరించి చెప్పడం జరిగింది సార్. అంతేకాకుండా ఇక్కడ దీన్ని సరిగ్గా అసలు ఆ కాన్సెప్ట్ ఏంటో అర్థం చేసుకోకుండా చాలా మంది మా అమ్మాయి పెళ్లి అవ్వాలి, నేను మెడిటేషన్ చేస్తాను, ఆ అమ్మాయి ఏమో నేను అప్పుడే పెళ్లి చేసుకుంటానికి రెడీగా లేను అంటది. అంటే వీళ్ళ ఇష్టాలకు అనుసారంగా, వీళ్ళ అభిరుచులకు అనుసారంగా ఎదుటి వాళ్ళు ఉండాలి అని ఒక ఇది పెట్టి, ఒక సంకల్పం పెట్టి నేను ధ్యానం చేస్తాను అంటే అది రిజల్ట్ ఎలా వస్తుంది? కరెక్ట్. నీ గురించి నువ్వు అనుకో, ఏదైనా నీ గురించి నువ్వు ఎన్ని సంకల్పాలైనా పెట్టుకో, వాటికి రిజల్ట్స్ వస్తాయి. ఎదుటి వాళ్ళు అట్లా నీ ఇష్టానికి అనుగుణంగా ఉండాలి, దానికి నేను ధ్యానం చేస్తానంటే అది ఎట్లా కుదురుద్ది? వాళ్ళు ఒక ఆత్మ పదార్థం, వాళ్ళ జీవిత ప్రణాళిక వాళ్ళకు ఉంది, వాళ్ళ ఇష్టాలు, వాళ్ళ అభిరుచులు, వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళది. దాన్ని నువ్వు గౌరవించకుండా నాకు నచ్చినట్టే నువ్వు ఉండాలి, నాకు నచ్చిందే జరగాలి అంటే అవ్వదు కదా. సో ఇట్లా ఒక ఈ సంకల్ప ధ్యానాలు అనేది రాంగ్ కాన్సెప్ట్లోకి వెళ్తున్నాయి అని చెప్పి చాలా మంది ఇవి వద్దు అని చెబుతున్నారు. వాళ్ళు ఎందుకు వద్దు అంటున్నారు అనేది కూడా వీళ్ళు ఆలోచించట్లా. ఎందుకు వద్దంటున్నారు? నీకు పూర్తి నాలెడ్జ్ లేకుండా
ఇటువంటి వాటికి సంకల్పాలు పెట్టాలి. లోక కళ్యాణార్థం పెట్టండి. అందరూ ధ్యానులు అవ్వాలి, ధ్యాన మహాయాగం వలన కొత్త వాళ్ళు ధ్యానంలోకి రావాలి, ఇది లోక కళ్యాణం, ప్రపంచ శాంతి కోసం, ప్రపంచ శాంతి అందులో. అవునా కదా? ధ్యాన మహాయాగం అంత అద్భుతంగా దేనికోసం జరుపుకున్నాం? ప్రపంచ శాంతి కోసం. మరి అది అక్కడ సంకల్పమే కదా, అవునా? అట్లా పెట్టుకోవాలి మనం, లోక కళ్యాణార్థం. లేదు నీకు అంత నాలెడ్జ్ లేదు, సింపుల్, నేను ఆనందంగా ఉండాలి, నా చుట్టూ ఉన్న వాళ్ళు ఆనందంగా ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు అన్నారు, అలా అనుకో. నేను ఒక్కడనే ఆనందంగా ఉండాలి, పక్కనోడు ఉండకూడదు అంటే, దానికి నేను ధ్యానం చేస్తానంటే అది ఎట్లా పాసిబుల్ అవుద్ది? సో అందుకే చాలా మంది ఇట్లా మిస్గైడ్ అవుతున్నారని చెప్పి చాలా మంది సీనియర్ మాస్టర్స్ ఇది వద్దు అని చెబుతున్నారు. నీకు పూర్తి నాలెడ్జ్ ఉంది, అసలు సంకల్పం అనేది దేనికి, సంకల్పం అంటే ఏంటి, ఫస్ట్ సంకల్పం అంటే ఏంటో తెలుసుకోవాలి. సంకల్పం అంటే మన ఆలోచన, ఒక స్పష్టమైన ఆలోచన. పదే పదే ఆ ఆలోచనని, అంటే ఆ స్పష్టత, ఆ ఆలోచనలు మనకి ఎంత స్పష్టత పెరుగుద్దో అది సంకల్పంగా మారుద్ది, అదే మేనిఫెస్ట్ కూడా అవుతుంది. అంతే. ఆ ఆలోచన పట్ల మనకి స్పష్టత లేదనుకోండి, అది మన సంకల్పం అవ్వదు, అది మేనిఫెస్టేషన్ జరగదు. మీరు అన్నట్లుగా అంటే ఒక ఆలోచనలో స్పష్టత నువ్వు తెచ్చుకోవాలి. నేను ఈ రోజున ఈ లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని నీకు ఆ స్పష్టత ఉండాలి. లేదు నాకు ఇదంతా కంఫర్టబుల్గా ఉంది, ఆ కంఫర్ట్స్ని నేను వదులుకోవడానికి సిద్ధంగా లేను, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే ఊరినే వెళ్ళిపోతామా? ఈ కంఫర్ట్ జోన్ని నువ్వు వదలాలి ఫస్ట్. ఈ కంఫర్ట్స్ని, ఈ కంఫర్ట్ జోన్ని నువ్వు వదిలి ఆ నెక్స్ట్ లెవెల్లో ఏముందో దాన్ని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంటేనే మనం వెళ్తాం. నెక్స్ట్ లెవెల్లో ఏముందో నీకు తెలియదు, కానీ అది నీకు కావాలంటావు. ఇప్పుడు మనం ఉన్న ఆర్థిక పరిస్థితులు ఇలా కాదు, నాకు ఇంకా మెరుగ్గా ఉండాలి అంటారు. ఫైన్, అంటే నీ ఆర్థిక పరిస్థితులు మెరుగవ్వాలి అని నీకు ఒక క్లారిటీ ఉంది. మరి ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచుకోవడానికి నువ్వు ఏమైనా ప్రయత్నాలు చేయాల్సి వస్తే సిద్ధంగా ఉన్నావా చేయడానికి? ఆ ప్రశ్న మనకి వేసుకోవాలి. అంతే. మనం ఎప్పుడైతే నా ఆర్థిక పరిస్థితులు మెరుగవ్వాలి అని మనం అనుకుంటున్నామో, అలా సంకల్పించుకుంటున్నామో, అనేక దారులు, అనేక డోర్స్ ఓపెన్ అవుతాయి, అనేక అవకాశాలు మనకి ఎదురొస్తాయి. ఆ అవకాశాలను అందిపుచ్చుకొని మరి అలా ప్రయత్నం చేయడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా, అక్కడ మళ్ళీ బ్రేక్ పడుద్ది. అంటే ఆ అవకాశాన్ని పట్టుకొని మళ్ళీ ముందుకెళ్తే ఏం రిస్కులు ఫేస్ చేయాలో, సంథింగ్ వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. అది ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మనం. ఉన్న కంఫర్ట్స్ ని, ఉన్న దీన్ని వదిలిపెడటానికి సిద్ధంగా ఉన్నాం. అక్కడ ఇంకొంచెం ఎక్కువ వర్క్ చేయాల్సి వచ్చింది అనుకోండి, మరి సిద్ధంగా ఉన్నామా? లేదు, మళ్ళీ చెయ్యం. అవన్నీ అంటే మరి నా ఆర్థిక పరిస్థితులు మెరుగవ్వాలి అంటే ఎలా అవుతాయి? దానికి వచ్చిన అవకాశాలని నువ్వు అందిపుచ్చుకొని ఆ ప్రయత్నం చెయ్యాలి నువ్వు. మళ్ళీ ఆ ప్రయత్నాలు చేయడానికి, మళ్ళీ అలా శ్రమించడానికి, వాటన్నిటినీ మానసికంగా, శారీరకంగా అన్నిటినీ ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నామా? ఉన్నాం. రైట్. సో ఇది ప్రాబ్లం. అందుకే ఇవన్నీ కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాయి. బట్ ఆధ్యాత్మిక సత్యాలు అనేది ఆ మహానుభావులు, ఆ జీసస్ చెప్పింది తప్పు కాదు. అడగండి ఇవ్వబడుద్ది, తట్టండి తెరవబడుద్ది అన్నాడు. అడగమన్నాడు. ఎవరిని అడగమన్నాడు? నీ అంతరాత్మను నువ్వు అడుగు. అపారమైన శక్తి నీలోనే దాగి ఉంది. ఆ బ్రహ్మాండాన్ని అంతా మన అంతరంగంలో ఇముడ్చుకొని ఉన్న ఆత్మ పదార్థాలం మనం.
సో ఆత్మశక్తికి అసాధ్యం అనేది ఏదీ లేదు, రైట్? సో మరి అలా ఇవన్నీ ఈ ఆత్మశక్తి గురించి, మన అంతర్ప్రపంచం గురించి, అంతరాత్మ గురించి ఈ నాలెడ్జ్ ఉండాలి మన దగ్గర. ఆ జ్ఞానంతో నువ్వు ఏదైనా కానీ ఒకటి అనుకుంటే అది మేనిఫెస్ట్ అవుద్ది. అజ్ఞానంతో అనుకుంటే అది ఎట్లా అవుద్ది? ఇప్పుడు దాని ఫలితం అది నీ దగ్గరకు వస్తే మరి దాన్ని నువ్వు అసలు అది నా దగ్గరకు వచ్చింది అనేది కూడా తెలుసుకునే స్థితి నీకు ఉండాలిగా. నేను ఏదైతే కోరుకుంటున్నానో అది నా దగ్గరకు వచ్చింది అన్న తెలుసుకునే స్థితి మనకు ఉండాలి. అది లేనప్పుడు ఎట్లా? మళ్ళీ ఏమనుకుంటాం, ఇది జరగలేదు అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మార్పు కావాలి అంటారు అందరూ. ఇప్పుడు నిన్నటిదాకా హాలిడేస్ ఉన్నాయి అనుకోండి, ఇవాళ స్కూల్స్ మొదలవుతాయి. కంటిన్యూగా స్కూల్స్ ఉన్నప్పుడు ఇంట్లో తల్లులు ఏమనుకుంటారు, అబ్బా రోజు ఈ బాక్సులు సర్దటం, ఈ పిల్లల్ని లేపడం, ఇదంతా చాలా చేంజ్ కావాలి అనుకుంటారు. హాలిడేస్ వచ్చినాయి అనుకోండి, 10 రోజులు, 2 రోజులు హ్యాపీ, 3వ రోజు నుంచి వీళ్ళని భరించలేము, వీళ్ళ స్కూల్స్ ఎప్పుడు తెరుస్తారా అని చూస్తుంటారు. మరి నువ్వు అడిగిన మార్పేగా వచ్చింది హాలిడేస్ రూపంలో. కరెక్ట్. ఇప్పుడు నాకు బాగా రోజు ఆఫీస్కి వెళ్తున్నాను, ఎక్కువ స్ట్రెయిన్ అయిపోయాను, ఐ వాంట్ రెస్ట్ అంటారు. నేను కంప్లీట్ రెస్ట్ తీసుకోవాలి అనుకుంటారు. ఆ రెస్ట్ ఎలా దొరుకుద్ది? నీకు యాక్సిడెంట్ అయితే ఇంట్లో పడుకుంటావు, అమ్మో నాకు యాక్సిడెంట్ అయిందని మళ్ళీ ఏడుస్తావు. నువ్వే కదా రెస్ట్ కావాలని కోరుకున్నావు. లేదు, ఆ బాస్ ఏదో ఆఫీస్లో నువ్వేదో మిస్టేక్ చేస్తావు, సస్పెండ్ చేస్తారు నిన్ను. రెస్ట్ ఏదో రకంగా ఏదో ఒక రూపంలో అది జరుగుద్ది. అది అంటే నేను జస్ట్ ఇట్లా ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఎగ్జాక్ట్ గా అలాగే జరుగుద్దని నేను చెప్పట్లేదు, జస్ట్ ఉన్న ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. మనం అనుకున్నయే జరుగుతాయి. ఆ జరిగిన వాటిల్ని నేను అనుకున్నదే జరిగింది అన్నది తెలుసుకునే స్థితిలో ఉండాలి. అదే ఆత్మజ్ఞానం. ఆ ఆత్మజ్ఞానాన్ని ఇచ్చేదే ధ్యానం. సో సంకల్ప ధ్యానం, గైడెడ్ మెడిటేషన్ అంటే అక్కడ జరుగుతుంది, అక్కడ చేపిస్తుంది మెడిటేషనే. హాయిగా కళ్ళు మూసి కూర్చోమని చెప్తారు, శ్వాసని గమనిస్తూ ఉండమంటారు. పూర్తిగా శూన్య స్థితిలోకి వెళ్ళిన తర్వాత ఇట్లా ఒక ప్రాసెస్ జరుగుతుంది, దాన్ని ఎలో చేయమంటాం. ఆ ప్రాసెస్ పట్ల ఎలో చేయాలి అంటే మనం అంగీకరించాలి, దాని పట్ల ఎరుకని కలిగి ఉండాలి. అప్పుడు నీకు త్వరగా అవన్నీ పూర్తవుతాయి. ఇది గైడెడ్ మెడిటేషన్ అనేది. ఇక అది ఎవరికి ఎంత అర్థమవుద్ది అనేది వాళ్ళ స్థితుల మీద ఆధారపడి ఉంటుంది. చాలా కరెక్ట్గా చెప్పారు సార్. ఎందుకంటే మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే యాక్చువల్గా ఉన్నది కూడా ఏంటంటే మనం బ్లాక్స్ క్రియేట్ చేసుకుంటున్నాం. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ కావాలనుకుంటున్నాం, మరి వెంటనే అయ్యో నేను అఫోర్డ్ చేయలేనేమో చూస్తే ఒక సంకల్పం వికల్పం కూడా మనమే చేసుకుంటాం. అంచేత మన ఆలోచించే విధానాన్ని మనం ట్యాప్ చేసి పెట్టుకుంటే మన ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి, మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం, ఆ క్లారిటీ ఆ స్పష్టత ఉంటే కనుక మీరు అన్నట్టుగా మనం అనుకున్న ఆలోచనలన్నీ కూడా మేనిఫెస్ట్ అవుతాయి. అందుకే ఆ సేత్ మాస్టర్ ఆయన ఏం చెప్తారంటే, మన సంకల్పాలని వికల్పం చేయగల శక్తి, సామర్థ్యం ఈ విశ్వంలో ఎవ్వరికి లేదు, నీకు తప్ప. మన సంకల్పాలని వికల్పం చేయగల ఆ శక్తి, ఆ సామర్థ్యం మనకి తప్ప ఇంకెవ్వరికి లేదు. మనమే సంకల్పాలు పెడతాం, వాటిని మనమే వికల్పాలు చేస్తాం. ఆ పాజిటివ్ ఆలోచన మందే, ఆ నెగిటివ్ ఆలోచన మందే. సో కాబట్టి ఇది మరి ఆ నాలెడ్జ్ని పెంచుకుంటే పోనీ
ఈ బుక్స్ చదవట్లేదు, ఏమీ చేయట్లేదు. సాధన సాధన మించిన అంటే అనుభవమే జ్ఞానం అన్నారు కదా పత్రిజీ. అవును. నువ్వు చక్కగా కూర్చొని ధ్యానం చేసుకో. ఒక సెషన్కి అటెండ్ అయ్యావనుకో, ఈ గైడెడ్ మెడిటేషన్ అనే దానికి, ఇది బాగుందా నీకు, అది బాగుందో నీకే తెలుసుద్ది. అవును. నీకు ఏది నచ్చితే అదే ఫాలో అవ్వు, అంతే కదా. నో జడ్జిమెంట్స్, నో ఇది అన్నారు, ఇది కరెక్ట్ అది రాంగ్, ఇవన్నీ ఎందుకు తలనొప్పి. సింపుల్ చెప్పారు పత్రి సార్. అందరిది వినాలి మనం, మనకి ఏది ఇదైతే అది ఫాలో అవ్వాలి అన్నారు. అంతే, మన గురువే కదా చెప్పింది. అవును. ఇంకా దీని మీద ఊరికే డిస్కషన్లు ఇదంతా టైం పాస్ ఎందుకు. నీ సాధన నువ్వు చేసుకో, నీకు ఏది నచ్చితే అది చెయ్యి, అంతే కదా. అంతే. ఎవరు బలవంతంగా రండి 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 అని పిలవట్లేదు, గైడెడ్ మెడిటేషన్కి రండి అని పిలవట్లా, అంతేనా. నీకు రావాలనిపించింది, వచ్చావు, కూర్చున్నావు, ప్రయత్నించావు, అది నీకు ఓకే సూటబుల్ అనిపించిందా కంటిన్యూ చేయి, అవదనిపించిందా ఓకే వదిలేయి. వాట్ వాజ్ ద రాంగ్ ఇన్ ఇట్, అంతే. మరి ఎంతో అద్భుతంగా మీరు చెప్పడం జరిగింది. అంటే ఈ మెసేజెస్ కానీ లేకపోతే మనకి ఈ సంకల్ప శక్తి గురించి కానీ ఎంతో అద్భుతంగా చెప్పారు సార్. ఇప్పుడు నేను ఆత్మశక్తి గురించి అడుగుతాను సార్. అంటే ఆత్మశక్తి గురించి మీరు ఏమంటారు? ఆత్మశక్తి, ఈ ఆత్మశక్తి అనేది అదే మనని నడిపించేది. ఇప్పుడు సింపుల్గా చెప్పాలి అంటే మనం దేనిపైన దృష్టి పెడతాము. ఇప్పుడు నా జీవితంలో ఇది జరగాలి అని మీ దృష్టి అంతా దానిపైనే పెడితే అటువైపు మన శక్తి ప్రవాహం జరుగుద్ది. మన ఆత్మశక్తి ప్రవహించి అది మేనిఫెస్ట్ అయ్యేట్లుగా జరుగుద్ది. ఈ ఆత్మశక్తి గురించి తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. మీరు మంచి ప్రశ్న అడిగారు. ఎందుకు అంటే ఇది అన్ని విధాలుగా పనిచేసేదే మన ఆత్మశక్తి. ఇప్పుడు నాకు ఒక మంచి లైఫ్ అంటే ఇప్పుడు ఉన్న దానికన్నా ఇంకొంచెం ఉన్నతమైన స్థితికి నేను వెళ్ళాలి అని మనం ఎప్పుడైతే అనుకున్నామో ఆ స్థితుల పైన, ఆ ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి, ఉన్నతత్వానికి వెళ్ళాలి అన్న ఆలోచన మనలో ఎప్పుడైతే తీవ్రంగా ఉందో మనసులో, అటువైపు మన శక్తి ప్రవాహం జరుగుద్ది. ఓకే, ఆ శక్తి ప్రవహించి ఆ స్థితులకి దారుల్ని తెరుస్తూ ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి ముందు మనకి ఏం కావాలి అంటే మనమున్న స్థితి ఏంటో మనకు తెలియాలి. ఫర్దర్గా డిస్కస్ చేద్దాం సార్. ఒక కాల్ ఉన్నారు. నమస్తే అండి, సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే మేడం, మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే, అడగండి మేడం, మీ ప్రశ్న ఏంటో అడగండి. అచ్చా, మీరు ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు మేడం? నేను 2.5 సంవత్సరాలు చేస్తున్నానండి. ఓకే, మరి మొన్న 2 మాట వచ్చానండి. మీరు వచ్చాను, ఈ సంవత్సరం కూడా వచ్చానండి. ధ్యాన మహాయాగానికి 2 మాటలు వచ్చాను. ఓ వెరీ గుడ్ మేడం. 2 సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో మేము ఇది తింటలేదండి, మాంసాహారం మానేసాం. ఓకే ఓకే మేడం, మీ ప్రశ్న సార్ విన్నారు, సార్ సమాధానం చెప్తారు. ఎస్ సార్. మండల ధ్యానము అంటే 41 రోజులు, మండలము అంటే 41 డేస్. ఎస్. ఇప్పుడు దీక్ష అనేది తీసుకుంటారు, ఏ దీక్ష అయినా 41 రోజులు అన్నారు. ఆ మండలము, ఆ 41 డేస్, దాని స్పెషాలిటీ ఏంటి అంటే సోలార్ దీనిలో అంటే ఆ గ్రహ స్థితులు ఇవన్నీ మారటానికి 41 డేస్ టైం పట్టుద్దంట. ఓకే, సో అంటే మనం ఏ రోజైతే ఈరోజు ఉన్న
మన గ్రహ స్థితులు అంటారు కదా, మన భూమి చుట్టూ ఉన్న మిగిలిన గ్రహాలు ఇప్పుడు ఉన్న రోజు, ఈ రోజు ఉన్న ఈ స్థితి నుండి ఇంకొక దీనిలోకి వెళ్ళడానికి 41 రోజులు టైం పట్టుద్ది. ఓకే, అంటే డైలీ అది అట్లా రొటేషన్ ఇదంతా జరుగుతూ ఉంటాయి. కానీ ఆ యొక్క ఎనర్జీ షిఫ్టింగ్స్ అనండి పోనీ, ఇప్పుడు ఉన్న ఎనర్జీస్కి నెక్స్ట్ ఇంకొక టైప్ ఆఫ్ ఎనర్జీకి కనెక్ట్ అవడానికి 41 days పట్టుద్ది. ఓకే, అందుకు మండల దీక్షలు అన్నారు. అంటే ఆ 41 రోజులు ఏం చేయాలి అంటే రోజు ఒక సమయాన్ని నిర్ణయించుకొని ఉదయాన్నే 5 నుంచి 6 గంటల వరకు నేను మెడిటేషన్ చేస్తాను అని ఒక నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా 5 నుంచి 6 వరకు ప్రతిరోజు క్రమం తప్పకుండా మెడిటేషన్ చేయాలి. అది మండల దీక్ష అంటారు. అంటే ఆ నిర్ణయాన్ని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు క్రమం తప్పకూడదు, ఆ కంటిన్యూటీ ఉండాలి. ఆ 41 days అలా చేయాలి. ముందే నిర్ణయించుకోబోయే ముందే అన్నీ ఆలోచించాలి. 5 నుంచి 6 ఇక అక్కడ నాకు ఊరు వెళ్ళాల్సి వచ్చింది, మధ్యలో ప్రయాణం వచ్చింది అని మళ్ళీ ఎటువంటి ఎక్స్క్యూజెస్ ఉండకూడదు. ఆ టైంలో నువ్వు ఖచ్చితంగా ఏ ఊళ్ళో ఉన్నా ఎక్కడ ఉన్నా మెడిటేషన్ అనేది చేయాలి. అంటే ఈ 41 రోజులు చేయాలంటే కనుక వాళ్ళకి సంకల్ప శక్తి కూడా చాలా ప్రగాఢంగా ఉండాలి, ఆ తీవ్రంగా ఉండాలి, ఆ తపన ఉండాలి లోపల, ఆ తపన ఉండాలి. ఆ తపన ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. సో మేడం, మీ ప్రశ్నకి సమాధానం అందిందని భావిస్తున్నాను. సార్, ఇందాక మనం ఆత్మశక్తి గురించి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఇదే చెప్పుకుందాం చూడండి. నేను మండల దీక్ష అంటే 41 రోజులు క్రమం తప్పకుండా ఈ రోజు నుంచి 41 రోజులు నేను ఉదయాన్నే 5 నుంచి 6 దాకా ధ్యానం చేయాలి అని నిర్ణయించుకున్నా. ఇక ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండటానికి నేను సిద్ధమైపోతే నా ఆత్మశక్తి అటువైపు ప్రవహించి అన్ని విధాలుగా నాకు ఆ సపోర్ట్ తీసుకొస్తుంది. ఓకే, అట్లా పనిచేస్తుంది మన శక్తి. ఇంకొక సైడ్కి వెళ్తే మనలో భయం, ఆ భయం ఇప్పుడు ఈ 41 రోజులు నేను ఇట్లా నిర్ణయం తీసుకొని నేను సాధన చేయడానికి ప్రయత్నిస్తే మధ్యలో నన్ను ఎవరన్నా ఏదో ఒక ఆటంకాలు వస్తాయేమో, ఆటంకాలు అనేది రావచ్చు, దేర్ ఆర్ సో మెనీ పాసిబిలిటీస్. అయితే నీ దృష్టి ఎటువైపు పెడుతున్నావు? ఈ ఆటంకాలు వస్తాయి అన్న దానిపైన దృష్టిని ఎక్కువ పెడుతున్నావా, లేకపోతే నేను సాధన చేయాలి అనే దానిపైన దృష్టిని నిలుపుతామా? ఎటువైపు దృష్టి ఎక్కువగా మనం నిలుపుతూ ఉంటే అటువైపు మన ఆత్మశక్తి ప్రవహించి అదే భౌతిక వాస్తవాలుగా చేస్తుంది. అంటే మనం ఎక్కువగా ఆటంకాలు వస్తాయి అన్న దానిపైన దృష్టిని నిలిపామనుకోండి, దృష్టిని నిలిపి ప్రారంభించామనుకోండి, అయితే ప్రారంభించి ప్రతిరోజు ఏమనుకుంటారు, నా 41 రోజుల మండల దీక్ష ఏ కారణం చేత డిస్టర్బ్ అవ్వద్దు అంట. అంటే డిస్టర్బ్ అవుద్ది అని నువ్వు నిర్ణయం ఉందిగా నీలో, అంతే కదా. అంటే అదొక భయం, ఇది అవ్వద్దు అంటే నీ లోపల స్ట్రాంగ్ గా ఉన్నట్టు. అక్కడ నువ్వు ఎంత అవ్వద్దు అనుకుంటున్నావు అంటే అంతగా అది అవుద్ది అన్న లోపల నీకు భయం ఉంది అని. సో ఇక్కడ ఏం జరుగుద్ది అంటే ఆటంకం అనేది వచ్చుద్ది. అదేంటి నేను ఇట్లా రావద్దు అనుకున్నా కదా, మరి అది ఎందుకు వచ్చింది అంటే అసలు నీ ఆలోచనే తప్పు ఉంది. అది వచ్చుద్ది అన్న ఆలోచన నీకెందుకు? వచ్చుద్ది అన్న ఆలోచన పెట్టి ఆ విధంగా జరగొద్దు అంటమేంటి?
ఆ విధంగా జరగొద్దు అంటమేంటి? అవును. నీ దృష్టి అంటే ఎక్కడున్నట్టు, ఆ వచ్చుద్ది అన్న దాని మీద ఉన్నట్టు దృష్టి. అవును. సో ఆటోమేటిక్గా ఆత్మశక్తి అటువైపు ప్రవహించి నీకు ఏదో ఆటంకాలు తీసుకొస్తుంది. కరెక్ట్ పాయింట్ అదనమాట. కాబట్టి మనం ఏం చేయాలి, అసలు ఇది ఇట్లా ఆటంకాలు వస్తాయి అన్న ఆలోచనే చేయకుండా అక్కడ మన ఆలోచనని సరి చేసుకోవాలి. ఏ విధంగా సరి చేసుకోవాలి? చక్కగా 41 రోజుల ఈ మండల ధ్యాన దీక్ష, మండల ధ్యాన దీక్ష అద్భుతంగా పూర్తవుద్ది. అసలు అద్భుతంగా పూర్తయింది అనుకోమంటారు, ఆల్రెడీ జరిగిపోయింది అనుకోమంటారు పత్రిసారు. అది అద్భుతంగా పూర్తవుద్ది అనుకో, లేదంటే పూర్తయింది అనుకొని ప్రారంభించు. ఇది వచ్చుద్ది, అది జరగొద్దు, ఇంకోటి ఏదో వచ్చుద్ది, అది అవ్వద్దు, ఇవన్నీ ఎందుకు? ఇట్లా చేయకూడదు ఆలోచనలు. సరైన ఆలోచన ఏంటి అంటే, నా 41 రోజుల మండల ధ్యాన దీక్ష అనేది అద్భుతంగా పూర్తి అయ్యింది. అవుద్ది అనే దానికన్నా అయ్యింది అనుకోవటం ఇంకా శక్తివంతమైంది ఆలోచన. ఇది పూర్తయింది, ఇట్లా అద్భుతంగా పూర్తయింది. అలా మనకి ఏం కావాలో వాటినే ఆలోచించాలి. మనకి ఏవి వద్దనుకుంటామో అసలు వాటి గురించి ఆలోచించకూడదు. ఆలోచించే మనకి ఇది వద్దు, అది వద్దు, అలా వద్దు, ఇలా వద్దు అని ఆలోచిస్తున్నాము అంటే మన లోపల ఇంకా ఇంకా భయం పెరిగిపోతూ ఉంటుంది. ఎంత తీవ్రంగా నాకు అట్లా జరగొద్దు, ఇలా జరగొద్దు అని ఆలోచిస్తున్నాము అంటే అంత తీవ్రంగా నీ లోపల జరుగుద్దన్న భయం పెరుగుతున్నట్టు. ఆ భయానికి మనం ఎనర్జీ ఇవ్వకూడదు. మనకి ఏది జరగాలనుకుంటున్నామో దానికే ఎనర్జీ ఇవ్వాలి. భయానికి ఇచ్చామనుకోండి, దేని గురించి నువ్వు భయపడుతున్నావో అదే మేనిఫెస్టో. అంటే ఇక్కడ నాకేమనిపిస్తుంది అంటే కనుక మన ప్రోగ్రెస్కి, మన పతనానికి ఎవరో కారణం అనుకుంటాం, వాళ్ళు కాదు, మనమే కారణం అని నాకు అనిపిస్తుంది. అంతే. అంటే నీ కనుక సరిగ్గా జరగట్లేదు, ఏదో అవ్వట్లేదు అంటే కనుక నువ్వు అటు ఇటు పరిగెట్టకుండా నీలో నువ్వు ఆలోచించే విధానం పైన ఫోకస్ పెట్టాలి. నీకు ఆలోచన ఎలాంటివి ఉన్నాయి అంటే నువ్వు ఎలా ఆలోచిస్తున్నావో అదే నీ జీవితంలోకి అందబడుతుంది. అంతే. అంటే ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ అంతే అక్కడ మేనిఫెస్ట్ అవుతుంది అనిపిస్తుంది. ఆ ఆలోచన ఎలా చెయ్యాలి అనేదే సంకల్పంగా ధ్యానంలో చెప్తూ ఉంటారు ఇక్కడ. అది సంకల్ప ధ్యానం. సరైన సంకల్పాలు ఎలా పెట్టుకోవాలి, ఆలోచన అక్కడ ఎలా చెయ్యాలి అనేది చెప్పటమే సంకల్ప ధ్యానము. గైడెడ్ మెడిటేషన్ అంటే అది. అలా కాకుండా భయంతో ఉంటూ ఆ భయంతో ఉండి నాకు ఇది జరగొద్దు అనుకుంటూ నువ్వు ఆలోచనలు చేస్తున్నావు అనుకోండి కళ్ళు మూసుకొని, ఆ భయానికి ఎనర్జీ వెళ్తూ ఉంటది. అలా కాదు, ఇట్లా ఆలోచన, నీ ఆలోచన ఈ విధంగా చెయ్యి, ఆ ఆలోచన ఆ విధంగా చేస్తే దాని రిజల్ట్ దానికి తగ్గట్టుగా ఉంటది అని చెప్పి చేపించటమే గైడెడ్ మెడిటేషన్. ఇది కాకుండా ఇంకా ఏది చేసినా అది గైడెడ్ మెడిటేషన్ కాదు. రైట్. కాబట్టి దాని గురించి వివరణ తెలుసుకోవాలి. అసలు ఏది గైడెడ్ మెడిటేషన్, అసలు ఎందుకు గైడ్ చేస్తున్నారు అనేది తెలుసుకోవాలి. ఎందుకు గైడ్ చేస్తున్నాం అంటే మన ఆత్మశక్తిని వృధా కానీయకుండా సరైన దిశలోకి ఆత్మశక్తి ప్రవాహం జరగటం కోసం ఈ గైడ్ చేయబడుతుంది. ఎంతో బాగా చెప్పారు సార్. ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి, సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం. హలో. నమస్తే, చెప్పండి మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను చాలపల్లి గ్రామం నుండి ఇంత శ్రీనివాస్ రెడ్డి. అడగండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. పాట గురించి ఒక విషయం మీ దగ్గర తెలుసుకోవాలని అడుగుతున్నానండి. అడగండి. పాల సేవన
మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు పత్రం వాల్యూమ్ వెనకమాల అది వాల్యూమ్. మీ వాయిస్ క్లారిటీ లేదండి, కొంచెం మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేశారండి, టీవీ నుంచి ఏ సౌండ్ లేదు. ఓకే ఓకే, అంటే మీ వాయిస్ క్లారిటీ లేదు, కొంచెం నెమ్మదిగా చెప్పండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. మనం పాలు తీసుకుంటున్నాం కదండి. ఓకే. శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో పత్రం పుష్పం ఫలం తోయం అని 4 చెప్పాడు. అయినప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా వినాయక చవితి నాడు పాలు తీసుకునేటప్పుడు పాలల్లో చంద్రుడిని చూశాడు. మనం పాలు తీసుకునే పాలు ఇవాళ మనం తీసుకునే పాలు పచ్చి దూడలకు వదలకోకుండా మనం పాలు తీసుకుంటున్నాం, వాటిని పక్కన పెట్టేసి. మనం పాలు తీసుకోవటం పుణ్యకార్యం కాకపోయినా పాప కార్యం అవుద్దా పర్వాలేదు, మనం తీసుకోవచ్చా, అది నా అనుమానం అండి. మీరు ధ్యానం ఎప్పటి నుంచి చేస్తున్నారండి? నేను ధ్యానం దగ్గర 4 నెలల బట్టి చేస్తున్నాను. 4 నెలల బట్టి చేస్తున్నారు. ఓకే. ఎస్ సార్, మీ ప్రశ్న విన్నారు శ్రీనివాసరావు గారు, ఆయన సమాధానం చెబుతారు. ఎస్ సార్. సార్, ఇక్కడ మనం ఉన్నది ధ్యాన మార్గంలో. ఎస్ రైట్. మన గురువు గారు కూడా అంటే పత్రి గారు కూడా మనకి ఏమని చెప్పారంటే, నీ సందేహాల్ని నువ్వే ధ్యానం ద్వారా నివృత్తి చేసుకో. రైట్. మనకి ఇట్లాంటిది ఒక ప్రశ్న ఉంది. చక్కగా ధ్యానంలో కూర్చొని పాలు తీసుకోవడం రైటా రాంగా అని మనమే ప్రశ్నించుకుంటే ఆ సమాధానం మనకే వచ్చుద్ది. మన అంతరంగం నుండి, మన అంతరాత్మ నుండి మనకు ఆ సమాధానం వచ్చుద్ది. దాన్ని ఫాలో అయితే అద్భుతంగా ఉంటుంది. ఇది ఎందుకు అంటే లాజిక్ లెవెల్లో, లాజిక్ మైండ్ లెవెల్లో, అంటే మనసు పరిధిలో మనం ఒకటి చెప్పిన వాళ్ళ లోపల మైండ్ లో ఆల్రెడీ ఒక ఆలోచన ఉంటది. ప్రతి ఒక్కళ్ళకి దాని పట్ల ఒక ఆలోచన ఉంటది. రైట్. వాళ్ళ ఆలోచనకి అనుగుణంగా మనం చెప్తేనేమో యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళ ఆలోచనకి భిన్నంగా చెప్పాము అనుకోండి, యాక్సెప్ట్ చేయరు. మరి ఏది సరైంది ఏది సరికాంది అనేది నీ ఆలోచన ఎలా ఉందో దాన్ని ఫాలో అవటమే సరైంది. చాలా అద్భుతంగా చెప్పారు సార్. అదే భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు ఏమన్నాడు, పరధర్మం అనేది చాలా కఠినంగా ఉంటది, అది ఆచరులకు అనుచితమైంది కాదు అన్నాడు. స్వధర్మం అంటే నీకేమనిపిస్తుంది అది నువ్వు ఫాలో అవ్వు, అంతే, సింపుల్ అది. సో ధ్యానంలో ఉన్నాం కాబట్టి మనం చక్కగా ఆ ప్రశ్నకి సమాధానం ధ్యానం ద్వారా మనమే పొందొచ్చు. ఎంతో మందికి మీరు చెప్పిన సమాధానం పనికొస్తుంది సార్. ఎందుకంటే చాలా మంది ఇందాక మనం స్టార్టింగ్ చెప్పుకున్నట్టు దేహం ఉన్నంత కాలం సందేహం ఉంటుందని చెప్పుకున్నాం. సో అంచేది మరి ధ్యానం చేస్తుంటే మరి ఎంతో మందికి సందేహాలు వస్తుంటాయి. సో వాళ్ళు ఏం చేయాలంటే మీరు చెప్పినట్టుగా ధ్యానంలో కూర్చుని ఈ ప్రశ్నకి సమాధానం ఏముంటుంది అని అడిగి మన ధ్యానంలో కూర్చుంటే చక్కటి సమాధానం మనకే లభిస్తుంది. మన ఇంట్యూషన్ చక్కగా మన అంతరాత్మ, అంతర్వాణి ప్రబోధ అంటాం, అది ఎప్పుడు మనని గైడ్ చేస్తూ ఉంటది. మన అంతరాత్మ మనకి నిరంతరం ప్రతి చోట మనకి గైడ్ చేస్తూనే ఉంటది. కాకపోతే దాన్ని కొన్నిసార్లు ఫాలో అవుతాం, ఎక్కువ సార్లు ఏంటి అంటే ఈ లాజిక్ మైండ్తో దాన్ని ఫాలో అవ్వం. కాబట్టి ఈ లాజిక్ని దాటి మ్యాజికల్గా ఉన్న మన అంతరంగాన్ని పట్టుకున్నాము అంటే దానికి మార్గం ఏంటి అంటే ధ్యానం. ఎంతో అద్భుతంగా చెప్పారు సార్. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ధ్యానం చేసి వాళ్ళకి ఉన్న ప్రశ్నకి సమాధానం వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళు అప్పటి బుద్ధుడు స్టేజ్కి వెళ్ళగలుగుతాడు, వాళ్ళు 10 మందికి చెప్పగలుగుతారు. అంతే తప్ప ప్రతి చిన్న ప్రశ్నకి ఇక్కడికి వెళ్దామా అక్కడికి వెళ్ళి అడుగుదామా వాళ్ళని అడుగుదామా అంటే కనుక మీరు అన్నట్టుగా ఆ మైండ్ లెవెల్లో ఉన్న ఆ లాజిక్ని బట్టి వాళ్ళు అర్థం చేసుకోవడం జరుగుతుంది. సో అక్కడ వాళ్ళకి కాన్ఫ్లిక్ట్ రావడం జరుగుతుంది. వాళ్ళు అనుకున్నది ఒకటి, వాళ్ళకి సమాధానం లభిస్తున్నది ఒకటి. సో అక్కడ వాళ్ళకి కాన్ఫ్లిక్ట్ అయ్యి సరైన సమాధానం అన్నది వాళ్ళకి లభించడం జరగదు. అంటే దానికి ఒక పరిష్కారం ఏంటంటే మీరు చెప్పినట్టుగా ధ్యానం చేసి ఎవరి సమాధానం వాళ్ళే వెతుక్కోవాలి. ఇక్కడ
మనం ఉన్నది అద్భుతమైన మార్గం. మన గురువుగారు మనకు చూపించింది చాలా సులభంగా హాయిగా మన ఇంట్లో మనం కూర్చొని సాధన చేసుకోవచ్చు. సో ఈ మార్గంలో ఈ మార్గం సాధనా మార్గం ఏంటో తెలుసుకున్నాం మనం. హాయిగా కూర్చోవాలి, స్థిరంగా కూర్చొని సహజంగా జరుగుతున్న ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండటం. ఇది తెలుసుకొని కూడా సమాధానాల కోసం బయట వెతుకుతున్నాం అనుకోండి, మళ్ళీ ప్రాపంచికత్వంలోనే నీ వెతుకులాట ఉంది. నువ్వు ఉంది ఆధ్యాత్మిక మార్గం అన్నావు, ఆధ్యాత్మిక సాధన అంటున్నావు, ఆధ్యాత్మిక ప్రయాణం అంటున్నావు, కానీ నీ వెతుకులాట అంతా మళ్ళీ బాహ్యంలోనే ఉంది. కాబట్టి అంతరంగం లోకి ఆ దృష్టిని అంతరంగం వైపు మళ్లించుకొని అంతరాత్మ ప్రబోధన వినే ప్రయత్నం చేయాలి. మరి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు ఎంతో అద్భుతంగా చెప్పారు, నీ శ్వాసే నీ గురువు, బయట ఇంకెవరు గురువు ఎవరు లేరు, ఆ గురువుతో నువ్వు కలగలిపి ఉండాలి, అంటే నీ శ్వాసతో నువ్వు కలగలిపి ఉండాలి అని ఎంతో అద్భుతంగా చెప్పడం జరిగింది. అలా ఉంటే ఏం జరుగుద్ది అంటే మన అంతర్ప్రబోధాన్ని, అంతరాత్మ ప్రబోధాన్ని వినగలుగుతాం, మన అంతర్వాణిని మనం వినగలుగుతాం. అంతే. ఒక కాలర్ ఉన్నాడు సార్, కాల్ తీసుకుంటాం. నమస్తే అండి, సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం. హలో. నమస్తే, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తారు? నా పేరు ప్రశాంత్ కుమార్ సార్, మేము ఒక తాండూరు నుంచి కాల్ చేస్తున్నాం, వికారాబాద్ డిస్ట్రిక్ట్. మీ ప్రశ్న ఏంటో అడగండి. ఇప్పుడు నేను పిఎంసి ఛానల్ లో చాలా వరకు చూస్తున్నాను సార్, అంటే సద్గురువులు వాళ్ళ మాటలు రోజు వినడం. అయితే ఒక ధ్యానం చేయడానికి గురువు లేనిది సాధ్యం కాదంట కదా సార్. ఖచ్చితంగా గురువు ఉంటేనే మనము భగవంతుని చేరుకోగలం అంటారు. మామూలుగా గురువు లేనిది శ్వాస లేనిది చేరుకోలేమంట. అయితే మనం ధ్యానంలో మధ్యలో చక్రాలు ఉంటాయంట కదా సార్, దాంట్లో మనకి ఏదైనా ఇబ్బందులు వస్తే దాన్ని మళ్ళీ మనం సరి చేసుకోవడానికి రాదు అట్లా అని చాలా విన్నాను, అది మన ఛానల్లో. ఓకే, సో మీరు ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారండి? లేదు సార్, అది నాకు చేయాలని తపనతోటి బాగా ఒక 20 days నుంచి వీడియోస్ చూస్తున్నాను. ఓకే. అయితే ఈ సందేహాలు వస్తున్నాయి, ఒకవేళ గురువు లేని నా అంతకు నేనే శ్వాస తీసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి నా అంతకు నేనే చేస్తూ ఉంటే మధ్యలో ఏమైనా అయితే అనే ఒక సందేహము. గురువు లేనిది ఏ భగవంతుని చూడడం సాధ్యం కాదని చాలా వరకు గురువులు కూడా చెప్తారు, అంటే ఈ ఛానల్లో చూస్తుంటాను. ఓకే అండి, మీ ప్రశ్నకి సమాధానం మరి శ్రీనివాసరావు గారు చెప్తారు. సార్, ఈ మూమెంట్కి ఫౌండర్ అయిన సుభాష్ పత్రిజీ గారు, బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు, ఆయన మనందరికీ గురువు. ఈ ఛానల్ ఉంది అంటే కూడా అది ఆయన వల్లనే ఉంది. ఆయన సింపుల్గా చెప్పింది ఏంటి అంటే నీ శ్వాసే నీ గురువు. ఓకే. అయితే ఆ సార్ అడిగిన ప్రశ్న ఏంటి అంటే ఇంకొంచెం లోతుగా మనం మాట్లాడుకోదలుచుకుంటే ధ్యానంలో వచ్చే అనుభవాలు, ఈ చక్రాస్లో ఇరుక్కుపోవడాలు, ఇవన్నీ కూడా ధ్యానంలో వచ్చే అనుభవాలు. ఆ అనుభవాల గురించి కూడా రకరకాల వీడియోస్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఏ ఇబ్బంది లేదు, ఏ చక్రాస్లో ఇరుక్కుపోవడాలు ఏమీ జరగవు. కొంతమంది ప్రత్యేకంగా వాటి మీద సాధన చేసే వాళ్ళకి ఒక ఫిజికల్గా ఒక గురువు అనేవాళ్ళు కావాల్సి ఉంటారు. సింపుల్గా ధ్యానం చేసుకుంటానికి చక్కగా గురువు గారు చెప్పిందే అది. ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస, స్థిర సుఖ ఆసనం. స్థిరంగా కూర్చోవాలి, సుఖంగా కూర్చో, నువ్వు ఎలా అయినా కూర్చో, కుర్చీలో కూర్చో, గోడ కానుకొని కూర్చో, బాస్పట్లేసి కూర్చో, ఎట్లయినా కూర్చో, నీకు ఏది సుఖంగా అనిపిస్తుందో అలా కూర్చో, కానీ స్థిరంగా కూర్చో. గంట సేపు ధ్యానం చేయదలుచుకుంటే ఆ గంట సేపు కదలకుండా కూర్చోవాలి స్థిరంగా. ఇక్కడ స్థిరత్వము అనేది చాలా ప్రాముఖ్యత ఉంది. స్థిరంగా కూర్చొని సహజంగా జరుగుతున్న ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనిస్తూ ఉండు. ఎన్నో అనుభవాలు వస్తాయి ధ్యానంలో. వాటి గురించి ఇంకా ఏదన్నా కన్ఫ్యూజన్ ఉంటే ఆల్రెడీ ఈ ధ్యాన సాధనలో ఉన్న వాళ్ళతో సత్సంగంలో
వాళ్ళని అడిగితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎస్, అంతే, సింపుల్. సో ఎటువంటి భయాలు పెట్టుకోకుండా ఆ భయాలన్నిటినీ వదిలేసి సాధన మొదలు పెడతాం ముఖ్యం. ఎస్. సో సార్ మీరు అన్ని భయాలు వదిలిపెట్టి సాధన మొదలు పెట్టండి ఫస్ట్. ఎస్, అంతే. ఎస్, ఎంతో అద్భుతంగా మరి మీరు చెప్పడం జరిగింది సార్. అంటే మన గ్రోత్కి మనమే అడ్డంకులు పడుతున్నాం అన్నది ఈ ఒక్క చర్చలో మనకి ప్రగాఢంగా తెలుస్తుంది. సో మీరు షేర్ చేసిన నాలెడ్జ్కి మరి ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ థ్యాంక్ యూ. ఎస్. సో ఇదండి ఇవాళ సత్యదర్శనం కార్యక్రమం. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.